ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా వాహన నిబంధనలు పాటించాలని ఆదిలాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రణయ్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని కుమురం భీం చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లకు సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెల్ ఫోన్ పెట్టుకుంటున్నాం, దాన్ని ఏమంటారు, హ్యాండిల్ ఉంటుంది కదా, దాని మీద సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్ చూస్తున్నారు. ఇయర్ ఫోన్స్ ఉంటే సెల్ ఫోన్ బండి ఒక చేతులు పాట సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నా, అందరూ ఏమనుకుంటారు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నామని చెప్పి అనుకుంటారు. కానీ లేకపోతే ఇప్పుడు పెద్ద బండి వస్తుందో ఏం తెలియదు. మీరు అదే ఇయర్ ఫోన్ ఇంట్లో ఉన్నారు, ఛార్జింగ్ మీద బర్రమని చెప్పి రైట్ లెఫ్ట్ వచ్చేస్తున్నారు, ఇంకా యాక్సిడెంట్. నేను దయచేసి మీకు చెప్తున్నాను, రేపటి నుంచి ఈ అడ్డా ఫైన్ ఇస్తాను. మీకు తెలుసు అన్నీ కూడా ఫైన్లు పెరిగిపోయినాయి. ఇంతకుముందు లేక 100 రూపాయలతో ఫైన్ లేదు. ఇప్పుడు మినిమం ఫైన్ 500. మినిమం ఫైన్ 500. నువ్వు సెల్ ఫోన్ ఇవ్వకుండా బండి నడపలేరా? ఏమైనా ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది, సైడ్ కాపుకోండి, ఓ 2 నిమిషాలు పక్క కాపుకొని, కాబట్టి నేను ఆటో నడుపుతున్నా, గిరాకీ ఉన్నది నడుపుకుంటున్నా, ఏమైనా ఎమర్జెన్సీయా లేదు, సరే మళ్ళీ ఫోన్ చేస్తాను, అయిపోతుంది, తప్పని ఫోన్. అందుకే మీకు అవేర్నెస్ మంత్లో భాగంగా ఈరోజు ఈ కలెక్టర్ చౌక్లో ఉన్నటువంటి ఆటో స్టాండ్కి వచ్చేసి ఈ ఆటో డ్రైవర్స్ అందరితో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోడ్ సేఫ్టీ అండ్ రూల్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆటో స్టాండ్లో కొంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేనట్టుగా తెలిసింది, వాటి డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్ నెంబర్ లేనట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ఈ సంబంధిత ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ గారిని సంప్రదించి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటట్లు రిస్క్ చేస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది దగ్గర ఇన్సూరెన్స్ కాపీస్ కూడా సరిగ్గా పెట్టుకోవట్లేదు. ఆటోస్కి ఎవరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ మేము ఈ ఆటో ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ ఆటో డ్రైవర్లు కూడా చాలామంది తాగేసి ఆటోలు నడుపుతున్నారు, సెల్ ఫోన్ చూసుకుంటూ, అలాగే ఇయర్ ఫోన్స్ పాటలు వినుకుంటూ ఆటోలు నడుపుతున్నారు. ఆ విధంగా చేయొద్దని చెప్పేసి మా తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కొందరు మైనర్స్ బిలో 18 years ఉన్న వాళ్ళు ఆటోస్ నడుపుతున్నట్టుగా మా దృష్టికి తీసుకొచ్చినారు. అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఆ సంబంధిత ఆటో యజమానుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళ ఆటోని సీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. నమస్తే సార్. ఇప్పుడు లాస్ట్ టైం కూడా వీళ్ళకు లైసెన్స్ సిస్టమ్ చేసేది, వాళ్ళు అప్పటి నుంచి ప్రోడక్ట్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రాంలో అప్పుడే వీళ్ళకి చెప్తుంది లైసెన్స్ అని. ఈసారి అయినా అయితే వీళ్ళకు ఈసారి అయితే, ఎందుకంటే ఈ నెల January 31 తినే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీళ్ళు కనుక అదే చెప్తాను, వాళ్ళు ముందుకు వస్తే కనుక మాకు ఎవరెవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేస్తే కనుక వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ సార్తో మాట్లాడేసి ఆటో ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అది ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.